కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. కాకినాడ కలెక్టరేట్లో పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఇక భేటీ అనంతరం సాయంత్రం గొల్లప్రోలు నివాసానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. మినిస్ట్రీస్ ఫస్ట్ జిల్లాకు వచ్చి ఫస్ట్ రివ్యూ మీటింగ్ మన కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పంచాయతీరాజ్ వాళ్ళకి నీటి మన జలజీవన్ మిషన్ ఎట్లా ఉంది దానికి పురోగతి అలాగే రోడ్స్కి సంబంధించి అలాగే మిగతా ఫారెస్ట్ కింద వచ్చే సమస్యలు కానీ అలాగే పొల్యూషన్ కింద ఏ సమస్యలు ఇక్కడ అవగాహన చేసుకోవడానికి డిపెండింగ్ అన్న కొన్ని అందరూ కూర్చున్న సమస్యకు పరిష్కారం కోసం రివ్యూ మీటింగ్ అయిపోయిందో. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. కాకినాడ కలెక్టరేట్లో పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక భేటీ అనంతరం సాయంత్రం గొల్లప్రోలు నివాసానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఏవైతే కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగుతుంది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఈ రోజు రెండో రోజు పర్యటన అయితే కొనసాగుతుంది. కాకినాడ కలెక్టరేట్ లో ఎవరైతే అటవీ శాఖ అధికారులు, అలాగే రూరల్ డెవలప్మెంట్ సంబంధించి అధికారులు ఎవరుతున్నారో వారు, అలాగే పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే సమీక్ష నిర్వహిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే పంచాయతీ రాజ్ లో ఏవైతే అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండాలని దానిపై అయితే ఇప్పటికే అంటే సుమారు గంట పైబడి అయితే ఇప్పుడు అధికారులతో అంటే ఆ యొక్క విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని ఇప్పటికే వారితో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోపక్క చూసుకుంటే రూరల్ డెవలప్మెంట్ సంబంధించి జల్ జీవన్ అంటే ఏవైతే ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని దానిపై అయితే ఇప్పటికే రూరల్ డెవలప్మెంట్ సంబంధించి ఎవరైతే అధికారులు వారితో కూడా సమీక్ష జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే అటవీ శాఖ సంబంధించి అటవీ శాఖ ఏవైతే ఉందో సుమారు 80 ఎకరాలు అంటే కాకినాడ ఏవైతే రూరల్ లో దీనికి సంబంధించి కాకినాడ సంబంధించి ఇక్కడ మడా ఫారెస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏవైతే మడా చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ మడా ఫారెస్ట్ సంబంధించి సుమారు 80 ఎకరాలు ఏవైతే మడా ఫారెస్ట్ ఉందో దాంట్లో 55 ఎకరాలు చదును చేసే పరిస్థితి కనబడింది గత ప్రభుత్వం. అంటే ఈ యొక్క 55 ఎకరాలు చదును చేయడంతో దీనివల్ల ఏవైతే ఎన్విరాన్మెంట్ ఏవైతే ఉందో దానివల్ల పూర్తిగా ధ్వంసమైనవి. దీనివల్ల అంటే అటవీ శాఖకు సంబంధించి ఏవైతే మడా సంబంధించి ఏవైతే ఉన్నాయో ఈ చెట్లన్నీ పూర్తిగా ధ్వంసం చేసి పూర్తిగా పొల్యూషన్ కి గురి చేసే విధంగా అయితే గత ప్రభుత్వం చేసింది. ఇవన్నీ తప్పు, ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు సభల్లో కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు చూసుకుంటే అటవీ శాఖ సంబంధించి ఏవైతే మడా ఫారెస్ట్ సంబంధించి మడా ఫారెస్ట్ లో 80 ఎకరాలు ఉన్నదాన్ని 55 ఎకరాలు సుమారు చదును చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇప్పటికే అధికారులను కూడా వారు అడగడం జరిగింది. అయితే ఏవైతే ఒక పక్క పంచాయతీరాజ్ సంబంధించి కానీ మరో పక్క రూరల్ డెవలప్మెంట్ అంటే జలజీవన్ సంబంధించి కానీ మరో పక్క చూసుకుంటే అటవీ శాఖకు సంబంధించి కానీ అయితే ఏవైతే అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో ఒక్కొక్క శాఖకు సంబంధించి గంటకు పైబడి వారితో క్షుణ్ణంగా మాట్లాడి దాని యొక్క సమస్యలపై అయితే తెలుసుకునే పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికీ కూడా అంటే సుమారు 10:30 సమయానికి ఇప్పటికే దీనికి ఏవైతే అధికారులతో సమీక్ష జరిగింది. అయితే దీనికి సంబంధించి సుమారు మూడు గంటల పైబడి కూడా ఒక్కొక్క గంట అంటే ఓ పక్క అటవీ శాఖ, ఓ పక్క మరో పక్క పంచాయతీరాజ్, అలాగే ఓ పక్క రూరల్ డెవలప్మెంట్ అయితే ఇప్పటికే అధికారులతో సమీక్ష జరిగింది. అయితే దీనికి సంబంధించి కాకినాడ జిల్లాలో ఇప్పటికే కలెక్టరేట్ లో అయితే హాట్ టాపిక్ ఓ పక్క డిప్యూటీ సీఎం మీటింగ్ అయితే కొనసాగించి చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అధికారులు అంటే గత ప్రభుత్వంలో ఏం చేశారు, అసలు ఈ మన ప్రభుత్వం వచ్చాక అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలంటే దానిపై అయితే ఇప్పటికే అధికారులతో దిశానిర్దేశం చేసే పరిస్థితి కనబడి చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.